రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ గంజాయి స్మగ్లింగ్ సమాచారం ఇచ్చిన వారికి మనీ రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. డ్రగ్స్ ప్లెడ్లర్స్ ను పట్టుకుంటున్న గ్రౌండ్ లెవెల్ పోలీసులకు రివార్డ్ ఇస్తున్నారు. మరోవైపు మత్తు పదార్థాలను సప్లై చేసినా ఉపయోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో డ్రగ్స్ ను అదుపు చేయడానికి పోలీసులు కీలక చర్యలు చేపడుతున్నారు. నేరస్తులను పట్టుకోవడానికి అన్ని మార్గాల్లో అన్వేషిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టడానికి రాష్ట్ర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ స్మగ్లర్స్, సప్లయర్స్ గురించి సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు పోలీసు ఉన్నతాధికారులు. 100 కిలోల పైబడిన గంజాయి కానీ సింథటిక్ డ్రగ్స్ పట్టిస్తే మనీ రివార్డు ఇస్తామన్నారు. డ్రగ్స్ గురించి సమాచారం ఇచ్చే వాళ్ళు 8712671111 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు పోలీసులు. ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ ఇటువంటి డ్రగ్స్ అమ్మడం కానివ్వండి, కొనడం కానీ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేదంటే మీ యొక్క సీనియర్స్ ర్యాగింగ్ పేరు మీద కానీ, సీనియర్స్ ఇంకేమైనా పేరు మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ డ్రగ్స్ తాగండి, తాగండి అని మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. మీ యొక్క ఏరియాలో ప్రిమైసెస్లోకి ఎటువంటి మాదక ద్రవ్యాలు రాకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది. సో అందరి విద్యాసంస్థల అధినేతలకి, అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా మా సైడ్ నుంచి అప్పీల్లా చేస్తున్నాం. అట్లానే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 TGANB ఉంది. దాంట్లో మోర్ దెన్ 100 kgs గాంజా ఇన్ఫర్మేషన్ వస్తే 2 lakhs రివార్డ్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్లీజ్ గివ్ అస్ యువర్ ఇన్ఫర్మేషన్. అది టోల్ ఫ్రీ నెంబర్. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. దాని మీద కంపల్సరీ యాక్షన్ జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో స్పెషల్ ఆపరేషన్స్ చేయడంతో పాటు లోకల్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. మరోవైపు గంజాయి అమ్మకాలపై ఫోకస్ చేసిన ఎక్సైజ్ అధికారులు సప్లయర్స్ని అరెస్టు చేస్తున్నారు. ఇక టాస్క్ ఫోర్స్, SOT టీమ్స్ కూడా డ్రగ్స్ అమ్మేవారిపై నిఘా పెంచారు. డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్ని పట్టుకునేందుకు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న పోలీసులకు రివార్డులు ఇస్తున్నారు ఉన్నతాధికారులు. డ్రగ్స్ క్వాంటిటీ, డ్రగ్స్ పెడ్లర్ని పట్టి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు మనీ రివార్డులు ఇస్తున్నారు. రీసెంట్గా నైసిరెంట్ గ్యాంగ్ను అరెస్టు చేసి సింథటిక్ డ్రగ్స్ పట్టుకున్న హైదరాబాద్ SOT టీంకు 3 లక్షల మనీ రివార్డు ఇచ్చారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ఈ రివార్డు ఫ్యూచర్లో కూడా కొనసాగుతుందని తెలిపారు సిపి. మనకు రోజుకు ఇబ్బడి ముబ్బడిగా చాలా అయ్యాయి ఈ కేసులు. మనకు దాదాపుగా నిల్లైనాయి. మా డెకాయ్ పార్టీస్ కూడా ఇందులో చాలా మంచి గట్టి కృషి చేశాయి. విక్టిమ్ రెసిస్ట్ చేస్తే కత్తితో కూడా పొడిచి చంపేశారు. అప్పటి నుంచి మనం డెకాయ్స్ పెట్టాము. సో 1-2 ఫైరింగ్స్ కూడా అవ్వడం ఇట్లా రెసిస్ట్ చేసినప్పుడు, దాంతో ఈవెన్ ఈ ఫుడ్ సోల్జర్స్ కూడా ఇప్పుడు ప్లస్ రిసీవర్స్ మనం టైట్ చేసినందువల్ల భయపడి ఇప్పుడు వీళ్ళు అఫెన్సెస్ మనకు బాగా చాలా కంట్రోల్లోకి వచ్చాయి. ఇంకా పూర్తిగా కంప్లీట్గా ఇది అన్రావెల్ చేసే క్రమంలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 90% అయింది. అయిన తర్వాత విల్ బి ఏబుల్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దిస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. సేమ్ థింగ్, similar efforts will also make in controlling the drugs also. So thanks to you, because this through you that message has gone down strongly to the citizens of Hyderabad, and they are also very aware. They are in fact chala manam pettin tarvata 2-3 offenses manam danni detect chesi ee press conference line tarvata వాళ్ళల్లో కూడా విక్టిమ్స్లో కూడా వాళ్ళు ఒక్కొక్కరు తిరగకుండా 2-3 ఉండి ఏదన్నా ఎవరైనా అటెంప్ట్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పచెప్పడం కూడా చాలా జరిగినాయి. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించేందుకు అన్ని మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ సమాచారం అందించిన వారికి మనీ రివార్డు ఇస్తామని ప్రకటించారు పోలీసు ఉన్నతాధికారులు.